రైట్. అంటే పవన్ కళ్యాణ్ నడిపిస్తున్నది బీజేపీ అనే ప్రచారాన్ని నమ్ముతున్నారా? ఇది మీ పదవ ప్రశ్న. అంటే పవన్ కళ్యాణ్‌ని బీజేపీ నడిపిస్తే ఏంది, తెలుగుదేశం నడిపిస్తే ఏంది, మొత్తం మీదనైతే ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు అని నాకనిపిస్తుంది. సరే, అవును అని చెప్పేసి దాదాపు 94% కాదు ఆయన స్వతంత్రుడు అని చెప్పేసి 6% అంటున్నారు. అంటే ఖచ్చితంగా ప్రజలు ఆయన వెనకాల బీజేపీ అంటే ఉందనేది ప్రజలు నడిపించాలని కోరుకుంటున్నారా? ఇది ఏంది? ఈ క్వెషన్ నాకు అర్థం కాలేదు సార్. ఆల్రెడీ బీజేపీ హ్మ్. పవన్ కళ్యాణ్ నడిపిస్తున్నదని జనం నమ్ముతున్న పర్సెంటేజ్ అది. హ్మ్. అంటే అసలు ఈ క్వెషన్‌లో అర్థమైంది నాకు అర్థం కాలేదు. ఎవరు నడిపించినా ఒకటే కదా! దానివల్ల యూజ్ ఏంది పవన్ అని ఈ ప్రశ్న. పవన్ కళ్యాణ్ నడిపించటం వెనకాల బీజేపీ ఉందంటే దాని అర్థం ఏంది? రేపు హ్మ్. బీజేపీ పవన్ కళ్యాణ్ కలిసి చంద్రబాబుకి హ్యాండ్ ఇస్తారని కదా జనం చెప్తుంది. చెప్పారా? అదే నా ఉన్నది, ఆ ప్రశ్న అదే. కామెంట్ కూడా ఉంది. హ్మ్. ఆ హ్మ్. కామెంట్ కూడా రాశాం మనం. హ్మ్. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మళ్ళీ కూటమికి ఓటేస్తారా? వేస్తాం 56%, వేయం 27%, చెప్పలేం 17%. అంటే ఒక సంవత్సరంలోనే ప్రజలు తేల్చారు. అంటే ఇంతకుముందేమో ఇంకా ఒక సంవత్సరమే కదా టైం కొంత ఇవ్వాలని కొంతమంది ప్రజలు చెప్పారని ఇంకొక రిపోర్ట్ చెప్తుంది మనకి. ఈ రిపోర్ట్‌లోనేమో వేస్తామని డైరెక్ట్‌గానే చెప్తున్నారు. సో అంటే ఇప్పుడు అంటే ఇదే మళ్ళీ హ్మ్. కూటమికి కలిసి పోటీ చేస్తేనే వాళ్ళు చెప్పేది. అందులో రైట్. కండిషన్స్ అప్లై. హుహు. మళ్ళా హుహు. టీడీపీ ఒక్కడొచ్చి పోటీ చేస్తాను, హ్మ్. జనసేన ఒక్కటొచ్చి పోటీ చేస్తానో కాదు. మళ్ళీ ఈ 3 పార్టీలు కలిసి ఇట్లనే కూటమిగా ఉండి పోటీ చేస్తే మాత్రమే ఓటేస్తామనే వాళ్ళు మనకి 56% కనపడుతున్నారు. అంటే దీంట్లో కలిగేటువంటి లాభాల్ని కంబాలపల్లి గారు ఏం చెప్తారు? అంటే ఆ 3 కలవటం వల్ల ప్రజలకి ఈడ ఏమన్నా లాభం కలుగుతుందన్నా? ప్రజలు ఎట్లా ఇప్పుడు ఆలోచిస్తున్నారు అసలు? వాళ్ళు ముగ్గురు కలవటం వల్ల ఎలాంటి అవుట్‌పుట్ వచ్చిందనేది ఈ సంవత్సరంలో పెద్దగా ఏం లేదు. హ్మ్. రానున్న 4 సంవత్సరాలు ఏం చేస్తారనేది మళ్ళీ ఎలక్షన్ ముందు మనం రివ్యూ చేసుకోవచ్చు. అంటే కూటమి రావాలి అంటే బీజేపీ ఉండటం వల్ల అక్కడి నుంచి ఫండ్స్ ఏమన్నా ఎక్కువ వస్తాయని అది ప్రజలు కూడా అది కూడా ఆలోచిస్తున్నారా? పెద్ద అడ్వాంటేజ్ కదా! మోడీ, అమిత్ షా హ్మ్. పొద్దున్న లేసి చంద్రబాబుకి హాట్‌లైన్‌లో అందుబాటులో ఉండటం అంటే, హ్మ్. కేంద్రం నుంచి మొన్న వరదలొచ్చాయి. కరెక్ట్. తెలంగాణకి ఎన్ని డబ్బులిచ్చారు? హ్మ్. ఈడ రూ. 400 ఇస్తే ఆడ రూ. 1400 ఇచ్చారు. హ్మ్. తేడా అంటే అంటే నాకు కనపడట్లేదా? అర్థం కానిది ఏంటంటే సార్, మనం ఒకసారి గెలిచిన తర్వాత కామన్ మ్యాన్‌గా నాకున్న సబ్జెక్ట్ ప్రకారం ఒక ఎమ్మెల్యేనో, ఎంపీనో సరే ఎవరు గెలిచినా గానీ ఆ నియోజకవర్గంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీలకు కాకుండా అంటే పార్టీలతో సంబంధం లేకుండా దానికి ఫండ్స్ ఇయ్యాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగంలో ఎక్కడ ఆ పార్టీ ఉంటేనే ఫండ్స్ ఇయ్యాలని రూల్ లేదు. అంటే దీనికేం చెప్తారు కానీ మీరు? జరగటం అట్లా జరుగుతుందా? జరగట్లే కదా! ప్రతిపక్ష పార్టీ అంటే ఎమ్మెల్యేలున్న దీన్నేమంటారు? దీన్ని ఎట్లా ప్రతిపక్ష విశ్లేషిస్తారు పార్టీ కంబాలపల్లి గారు? ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల దగ్గర ఎన్ని చోట్ల వివక్షకు గురి కావట్లేదు. హ్మ్. ఎంతోమంది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు వచ్చి ముఖ్యమంత్రికి మెమోరాండాలు ఎందుకు ఇస్తున్నారు? హ్మ్. దీనివల్లనే కదా! హ్మ్. సో, రాజ్యాంగం అన్ని చోట్ల రాసినట్టుగా అమలు చేస్తే ఏ గొడవ లేదు. మీకు నాకు ఏ హ్మ్. గొడవ లేదు. హ్మ్. సో, రాజ్యాంగాన్ని ఉల్లంఘించే కదా జరుగుతున్న పనులన్నీ కూడా. హ్మ్. రాజ్యాంగంలో చెప్పినట్టు చేస్తే, హ్మ్. చట్టంలో చెప్పినట్టు గనుక జరిగితే, చట్టం కూడా అందరికీ సమానం కాదని ఎన్నోసార్లు నిరూపితమైంది కదా! హ్మ్. పేదోడికో న్యాయం, పెద్దోడికో న్యాయం అనేది ఎన్నోసార్లు కనపడుతుంది. సో, అందుకనే మనం రాసుకోవడానికి, రైట్. చదువుకోవడానికి బాగుంది. హ్మ్. ప్రాక్టికల్‌గా అయితే అలా జరగట్లేదు. రైట్. అంటే మీ 12వ ప్రశ్న అయితే జగన్‌ను అరెస్ట్ చేస్తారంటే గతంలో చంద్రబాబుని అరెస్ట్ చేశారు కాబట్టి ఈయన్ని కూడా అరెస్ట్ చేస్తారనే ప్రశ్న అడిగుంటుంది ఓటా. సో, దానికి 34% చేస్తారు, 27% చెయ్యరు, 25% చెప్పలేము, 14% ఇప్పటికే ఆలస్యం. దీన్నేం చెప్తాం? ఎట్లా జగన్ విశ్లేషిస్తారు? అరెస్టు టీడీపీ కార్యకర్తలు ఎట్లున్నారంటే, హ్మ్. అసలు అధికారం వచ్చిన తెల్లారే జగన్ తీసుకొని లోపల పెట్టాలని వాళ్ళు హ్మ్. కోరుకుంటున్నారు. హ్మ్. ఇంకా లేట్ చేశాడు చంద్రబాబు సరిగ్గా అంటే ఏం చేయట్లేదు. చేసినా చేయకున్నా అరెస్ట్ చేయాలంటారా? అదే కదా! అంతే వాళ్ళ అంటారా? వాళ్ళ కసి అట్లుంది. లాస్ట్ 5 ఏళ్లలో వాళ్ళు పడ్డ బాధలకి వాళ్ళ కసి ఎట్లుందంటే, హ్మ్. ఆయన ఆయన ఏం తప్పు చేసిండాలే తర్వాత అనవసరం. ముందు పోయి లోపల పెట్టాలనే కోరుకుంటున్నారు వాళ్ళు. అది టీడీపీ క్యాడర్ వరకు నేను చెప్పేది. హ్మ్. మొత్తం జనం కాదు. హ్మ్. సో, మిగతా వాళ్ళు ఏం ఏం కోరుకుంటున్నారంటే, అసలు పైనున్న నాయకులు ఏమనుకుంటున్నారంటే, అసలు హ్మ్. జగన్ ఏదన్నా కేసులో దొరుకుతాడా? ఫ్రేమ్ అయితాడా? హ్మ్. హ్మ్. ఆయన మీదున్న ఆరోపణలలో హ్మ్. ఏదన్నా దోషిగా తేలి శిక్ష పడే అవకాశం ఉందా? అంటే గతంలోనే 175,00,00,000 ఉన్నటువంటి కేసే ఇంతవరకు తేలలేదు. ఆ! ఇక్కడ ఏమైనా దొరుకుతాడని మీరనుకుంటున్నారా? లే లే ఏం నే చెప్తారు మీరు? నే 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 నేను నేను అనుకోవటానికి ఆడ ఉన్న ఆయన మీద ఫైల్ చేసిన చార్జ్ షీట్ చదివితే గాని మనం చెప్పలేం కదా! ఆయన ఫ్రేమ్ హ్మ్. అయితాడా లేదా అని. హ్మ్. ఈ ఊహాగానాల మీద జరిగేదైతే కాదు అరెస్ట్‌లనేది. రైట్. ఖచ్చితంగా ఎవిడెన్స్ మీద బేస్ మీద చేసుకునే జరుగుతది. అంటే ఒక ముఖ్యమంత్రి తలుచుకుంటే చేస్తాడు అని అంటారా? అంటే ఇందులో నిజముందని ఇప్పుడు ప్రజలేమన్నా చెప్పారా? మిమ్మల్ని నన్ను తీసుకుపోయి వారం రోజులు పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టడం అనేది ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థకు పెద్ద కష్టం కాదండి. హ్మ్. హ్మ్. మన చంద్రబాబు గారు 52 రోజులు ఉన్నాడు. కరెక్ట్. బయటకొచ్చేటప్పుడు ఏ కేసు లేదన్నారు. హ్మ్. జగన్ అంతకుముందు 6 నెలలు ఉన్నాడు. హ్మ్. బయటకొచ్చిన తర్వాత ఏది నిరూపితం కాలేదన్నారు. హ్మ్. సో, అందుకనే చట్టాలు కొన్ని సందర్భాల్లో ఎట్లా పనిచేస్తున్నాయో మనం చూస్తున్నాం. అంటే చట్టాలు కరెక్ట్‌గానే ఉన్నాయి గానీ వీళ్ళు సరిగ్గా అమలు దాని చేయట్లేదంటారు మీరు. ఇంప్లిమెంటేషన్ మనం హ్మ్. ఎప్పుడైనా పార్ట్ నేను ఇందాక హ్మ్. అదే చెప్పిన కదా! కత్తి ఉంది, పండు హ్మ్. కోసుకోవచ్చు, గొంతు కోయొచ్చు. హ్మ్. ఏం చేస్తాం అనేది వాడేదాన్ని బట్టి మన ఉంటుంది. చేతుల్లో ఉంటది. అంతకు హ్మ్. మించి ఏం లేదు రైట్. అక్కడ. అంటే లోకేష్‌ని చంద్రబాబు సీఎం చేస్తారా? అంటే 13 అంటే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి సార్ మరి? అని ప్రజలేమనుకున్నారంటే ఇక్కడ ఏం చెప్పారంటే సమయం ఉంది అని చెప్పారు.
సమయం ఉంది అంటే అంటే తొందరపడి ఈయన ఏజ్ ఇప్పుడే అయిపోయింది కాబట్టి తర్వాత నెక్స్ట్ సీఎం ఆయనేనా అంటే ప్రజలు ఏం చెప్తారు సమయం ఉంది అనేది ఎక్కువ వచ్చింది. ఇది 42% వచ్చింది. తొందర చెయ్యరు 27%, తొ- చేస్తారు 16%. తొందరపడి ఇప్పుడే చేయాల్సిన అవసరం లేదనేది హ్మ్. జనరల్గా ఎక్కువ మంది చెప్తున్న అభిప్రాయం. హ్మ్. ఇంకా టైం ఉంది లేదు, లోకేష్కి ఏం తొందర ఏం లేదనేది ఒకటి. హ్మ్. కానీ అటు జనసేన వాళ్ళేమో పవన్ కళ్యాణ్కి 2 సంవత్సరాలు సీఎం ఇవ్వాలంటారు, హ్మ్. ఇటు టీడీపీ వాళ్ళేమో లాస్ట్ 2 సంవత్సరాలు లోకేష్ని సీఎం చేయాలంటారు. హ్మ్. సో రేపు వీరి మధ్యలో ఏదైనా పంచాయతీ వస్తే సీఎం పోస్ట్ మారుద్దామనే ఆలోచన వస్తే మాత్రమే పంచాయతీ వస్తుంది. హ్మ్. అదర్వైజ్ హ్యాపీగా గడిచిపోద్ది 5 ఏళ్ళు కూడా అట్లా. మీరు చెప్పింది రాజకీయం. హ్మ్. అసలు అంటే ప్రజల భవిష్యత్తుకు ఎవరైతే బాగుంటుందని చెప్పి కమ్మలపల్లి గారు ఏమన్నా విశ్లేషించగలుగుతారా? ఇప్పుడు మొత్తం ఆడ ఉన్న ఎన్డీఏ కూటమిలో అక్కడున్న లీడర్లు అందరిలో హ్మ్. ఎంతో కొంత అభివృద్ధి చేసినోడు, విజన్ ఉన్నోడు, పని చేసినోడు చంద్రబాబు ఒక్కడే కనబడుతున్నాడు. హ్మ్. మిగతా వాళ్ళకి అంత గ్రాఫిక్స్ ఇంకా అదంతా నిజమే. గ్రాఫిక్స్ పార్ట్ ఉన్నప్పటికీ కూడా ఎంతో హ్మ్. కొంత మెటీరియలైజ్గా పనిచేసిన చంద్రబాబు ఒక్కడే. హ్మ్. మిగతా హ్మ్. వాళ్ళందరూ కూడా జస్ట్ ఉండటంటే ఉన్నారు తప్ప వేరే ఏం కాదు. హ్మ్. సో అందుకే పవన్ కళ్యాణ్ కూడా చాలా తెలివిగా ఏం చెప్తుండంటే హ్మ్. చంద్రబాబు గారే సీఎంగా ఉండాలి ఇంకో 10 ఏళ్ళు అని చెప్తుండ్రు. లొకేషన్ చేయమని చెప్పట్లేదు అందుకే. హ్మ్. సో మనం అక్కడే అర్థం చేసుకోవచ్చు రాజకీయం ఏందని. అంటే సీఎంగా ఇప్పటి వరకు అంటే 1 ఇయర్ కాలంలో చంద్రబాబుకు ఎన్ని మార్కులు వేస్తారని మీ 15వ ప్రశ్న. దీనికి 50 అని అంటే 50 50 మార్కులు వేసిన మార్కులు వాళ్ళు వేసిన వాళ్ళు 63%, 63% మంది ఉన్నారు. 25 25 మార్కులు వేసిన వేసిన వాళ్ళు వాళ్ళు 27 ఉన్నారు. 27%. 75 8%, 100 అన్నవాళ్ళు 2%. అంటే తక్కువ మంది ఉన్నారు. అంటే దాదాపుగా ఎక్కువనే వచ్చింది పర్సంటేజ్ రేషియో 50 అనేది. మీరు మార్కులు అంటే మీకు హ్మ్. అవుట్ ఆఫ్ ద డేంజరే కదా, అదే. ప్రశాంతంగా పనిచేసినట్టే లెక్క. హ్మ్. అయితే ఇంకోటి కూడా ఉంది సార్. అంటే ముఖ్యంగా ఈ పెన్షన్ పెంచి ఇవ్వడం తప్ప మిగతా హామీల సంగతి ఏంది అంటే ఏవి రావట్లేదని అంటున్నారు. క్లియర్ వాస్తవంగా బీజేపీ గవర్నమెంట్ నాకున్న సమాచారం ప్రకారం ఎక్కడ కూడా ఉచితాలు ఇవ్వద్దు అనే దాదాపుగా అనుకుంటది. అంటే ఎక్కడో ఇప్పుడు మొన్న ఎవరినో క్వశ్చన్ కూడా అడిగాను నేను. అంటే రాజస్థాన్‌లో ఏ గవర్నమెంట్ ఉంది అని చెప్పినప్పుడు అక్కడ కూడా ఉచితాలు ఇస్తా ఉన్నారు. బట్ సెంట్రల్ నుంచి చూస్తే మాత్రం మోదీ పనిచేస్తున్న తీరును పడితే ఈ ఉచితాలు సాధ్యమైనంత వరకు తగ్గించాలని ఉంటారు. మరి ఈ టీడీపీ గవర్నమెంట్ కూడా అదే విధంగా పోతుందని అనిపిస్తుందా? ప్రజలు అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఉచిత బస్సు ఉంది. ఇస్తే తెలంగాణ కంటే గొడవ ఎక్కువైద్దని చెప్పి ఏదో మీ కామెంట్ ఒకటి ఉంది దీంట్లో. అవును. ఉచితాలు వద్దా కావాలనే మీద చర్చ లేదు. హ్మ్. అదంతా మేధావి వర్గం చేసే చర్చ. హ్మ్. ఉచితాలు ఇప్పుడు సామాన్యుడు ఉంటాడు. అవును. పొద్దున్న లేస్తే రేషన్ షాప్ బియ్యం తెచ్చుకోకపోతే గడవనోడు ఉంటాడు. కరెక్ట్. వానికి రేషన్ ఇవ్వద్దంటే ఎట్లా? హ్మ్. మనకేదో తినటానికి 3 పూటలు మనం 4 పూటలు తింటున్నాం అని చెప్పి హ్మ్. 2 పూటలు తిండి అది తినేవాడికి సంక్షేమం సార్. ఉచితానికి అదే సంక్షేమానికి కొంచెం అంటే తేడా ఉంది. ఉచితాలు ఎప్పుడు ఓటింగ్ టైంలో కనపడే ఉచితాలు మనకు క్లియర్‌గా హ్మ్. కనపడతాం. హ్మ్. అంటే ప్రజలని మొత్తానికి అవసరం లేని వాటిని కూడా అవసరం లేని ఇచ్చేవాడిని మనం ఉచితాలని అవును. నేను అనుకుంటాను. అవునవును. అది తెలంగాణలో జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా సంక్షేమం అంటే బతుకు జగన్ తెరువు డబ్బులు కోసం ఏం కాస్త జరిగింది చేయూతని అందించడం, లిఫ్ట్ చేయడం, కొంచెం వాళ్ళు లిఫ్ట్ ఇయ్యడం. ఒక్కటేందంటే నా ఓట్ బ్యాంక్ కాపాడుకోవడానికి చేసే పథకాలన్నీ ఉచితంగా ఇచ్చే ప్రయత్నాలు అన్ని ప్రభుత్వాలు చేసినట్టే. హ్మ్. తెలంగాణ చేసింది, ఆంధ్ర చేసింది. హ్మ్. అయితే నేనేమంటున్నానంటే ఉచితాలు అనేది అవసరమా లేదా అనేది పెద్ద డిబేటబుల్ క్వశ్చన్. కరెక్ట్. అది తర్వాత ఎందుకు చూద్దాం. భారతదేశంలో హ్మ్. ఉన్న సగం పైగా రాష్ట్రాలు ఉచితాల మీదనే హామీలు ఇచ్చి ప్రజలకి ఓట్లు అడుగుతున్నాయి. హ్మ్. అదొక రిపోర్ట్‌లో రైట్. చదివాను నేను. ఎగ్జాక్ట్‌లీ. సో అందుకనే ఏందంటే ఉచితాన్ని ఎరవేసి ఓటు తెచ్చేసుకుంటే ఆ తర్వాత మళ్ళీ 5 ఏళ్ల వరకు వానితోని పని లేదనే పద్ధతిలో ప్రభుత్వాలు వ్యవహారం చేస్తున్నాయి. హ్మ్. సో అందుకనే ఇది పెద్ద డిబేటబుల్ క్వశ్చన్. హ్మ్. దానికి మనం కాలక్రమంగా జవాబు రావాల్సిందే దానికి. అంటే ఎకనామీ అంత రాదు, అంత ఉండదు అని తెలిసి కూడా ఈ ఉచితాలని తెలియకుండా చేస్తుంటారా? వీళ్ళు తెలిసే చేస్తుంటారా అనేది బిగ్ క్వశ్చన్ ఇప్పుడు అందరికీ ఇక్కడ. అన్నీ తెలుసండి. వాళ్ళకి హ్మ్. అల్టిమేట్‌గా కావాల్సింది అధికారం. హ్మ్. అధికారం కోసం అట్లాంటివి చాలా చేస్తుంటారు. హ్మ్.